అనుమతులు లేకుండా పాండవుల గుట్ట నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్నారు గ్రామస్తులు. పెద్దపల్లి జిల్లా మండలంలోని కాల్వ శ్రీరాంపూర్ మండలం కేంద్రంలోని పాండవుల గుట్ట నుంచి గత 3 రోజులుగా పోత్కపల్లి వెళ్లే రహదారి పనుల కోసం పాండవుల గుట్ట నుండి అనుమతులు లేకుండా మట్టి తరలిస్తుండగా టిప్పర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. సంబంధిత కాంట్రాక్టర్ అనుమతులు లేకుండా మట్టిని తరలించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని 597 సర్వే నంబరు గల పాండవుల గుట్ట విచ్చలవిడిగా కబ్జా అవుతూనే ఉందని, అంతేకాకుండా మట్టిని తరలించుకుపోతూ ఉంటే కొందరు ఆ భూమిని కబ్జా చేసి అక్రమంగా దున్నుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి అక్రమ మట్టి తరలింపును అడ్డుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. పాండవులగుట్ట సర్వే నెంబర్ 597లోని అక్రమంగా మట్టి తరలిస్తున్నటువంటి వెహికల్ను ఇక్కడ ఆపడం జరిగింది. గత 3-4 రోజుల క్రితం ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడ ఎవరు మట్టి తీయద్దని ఫ్లెక్సీ చేసిన మరుసటి రోజు నుండే ఈ తతంగం నడుస్తుంది. గతం నుండి కూడా అనేకమైన అక్రమదారులు ఈ మట్టిని అక్రమంగా తరలించుకుంటూ లీడర్లు వాళ్లకు చేదోడు ఉండే వ్యక్తులకు ఆ భూమి అప్పచెప్పడం జరుగుతుంది. పక్కనుండే పోలీస్ స్టేషన్ మార్కెట్ పక్కనుండే విపరీతంగా మట్టి తరలించుకుంటూ దాంట్లో మట్టి తరలించిన తరుణం భూమి తయారైన తర్వాత లీడర్లు వాళ్లకు ఆ కనుసంధాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు దారదత్తం చేసుకుంటూ ఎమ్మెల్యే గారి ఆదేశాలతోటి అధికార పార్టీ అండదండలతోని ఎంఆర్ఓ గారు కన్ను మిట్టినట్టు చూస్తూ ఊకుంటూ గత 3 రోజుల నుంచి ఇక్కడ జేసీబీ నడుస్తున్నాయి. జేసీబీ టిప్పలతో మొత్తం మట్టిని పక్కలో తరలిస్తున్నా కూడా ఎంఆర్ఓ గారు కానీ ఇక్కడ రెవెన్యూ యంత్రాంగం ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. దీనిపై ఇక్కడ రైతులతో సహా అందరం కలిసి ఈ టిప్పలు ఆపడం జరిగింది. ఇక్కడ వచ్చే సూపర్వైజర్ని అడిగితే అన్న మాకు పర్మిషన్ లేదు, కానీ ఎమ్మెల్యే గారు చెప్పారు పర్మిషన్ ఇంకా 2 రోజులు వస్తుంది అన్నట్టు చెప్పుకుంటూ వాళ్ళు సమాధానం కూడా చెప్పు కూడా ర్యాష్గా చెప్తున్నారు.